అందరికీ నమస్కారం. మూనెక్స్ అప్లికేషన్ ప్రస్తుతం కొంచెం డేంజర్ జోన్లో ఉందని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. రీసెంట్గా ఒక యూజర్కి ఒక ఇష్యూ వచ్చింది. అదేంటంటే రాయల్టీ ఇన్కమ్లో వచ్చే అమౌంట్ అప్లైన్ యూజర్కి రాకుండా అతని కింద ఉన్న యూజర్కి ముందుగా క్రెడిట్ అయింది. అంటే ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ వచ్చింది. కానీ సెకండ్ లెవెల్ ఇన్కమ్ మాత్రం మెయిన్ యూజర్కి రాలేదు. అతని కింద ఉన్న యూజర్ అకౌంట్లోకి సెకండ్ లెవెల్ ఇన్కమ్ యాడ్ అయిపోయింది. ఈ విషయానికి సంబంధించిన వీడియోను నేను లైవ్గా చూపిస్తాను. మీరు హెడ్ ఫోన్స్ వేసుకుని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక ఐడి 9 నిమిషాల 23 సెకండ్లు. ఇది రాయల్టీ ఇన్కమ్ 2 చూడండి ఒకసారి. రాయల్టీ ఇన్కమ్ 2 ఫస్ట్ లెవెల్ వచ్చింది, సెకండ్ లెవెల్ వచ్చి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే, ఇది ఒక మొబైల్, ఇది ఇంకో మొబైల్. అది 9:23 నిమిషాలు అయితే ఇది 9:24 సెకండ్లు. 9 నిమిషాలు 24 సెకండ్లు. దీనికి అంటే రాయల్టీ ఇన్కమ్ 2 చూడండి. ఇక్కడ ఆల్రెడీ రాత్రి 6 ఉంటుంది, ఇప్పుడు 12 అయిందంటే నలుగురు ఎంటర్ అయినట్టు, అంటే స్టార్ట్ అయిపోయింది. రాయల్టీ ఇన్కమ్ 2 ఇది 9:23 నిమిషాలు, ఇది 24 నిమిషాలు. ఇది రాకుండా ఇది ఎలాగొస్తుంది అంటే ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు చూసారా, మమ్మల్ని నిరూపించండి, మీకు ఎంత అమౌంట్ అయితే అంత ఇస్తామంటారు చూసారా. ఒకసారి గమనించండి, మీకు మళ్ళీ చూపించమంటే మళ్ళీ చూపిస్తాను. 9:24 నిమిషాలు, 9:24 నిమిషాలు రాయల్టీ 2 సెకండ్ లెవెల్ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ సెకండ్ లెవెల్ స్టార్ట్ అవ్వలేదు. ఇది 9:23 నిమిషాలు. మేనేజ్మెంట్ వారు ఇలా ఎటువంటి ఇష్యూ రాదు అని ఛాలెంజ్ కూడా చేశారు. కానీ ఇలా కొన్ని సమస్యలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఎక్స్చేంజ్ అన్నాక చిన్న చిన్న ఎర్రర్స్ రావడం సాధారణం. కానీ చాలామందికి ఒక డౌట్ ఉంది, ఇవి నిజంగా ఆటోమేటిక్ సిస్టమ్ పేమెంట్స్నా లేక మాన్యువల్గా పేమెంట్స్ ఇస్తున్నారా అని అనుమానం. ఇంకో విషయం నేను గమనించాను, యూఎస్డిటీని వేరే వాలెట్కి పంపించేటప్పుడు ఓటీపీ వస్తుంది కదా. ఈమెయిల్లో ఓటీపీ వచ్చింది. నేను వెంటనే ఆ ఓటీపీ ఎంటర్ చేశాను, కానీ ఓటీపీ రాంగ్ అని చూపించింది. కొన్ని సెకండ్స్లో వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసినా కూడా అదే మెసేజ్ వచ్చింది. మళ్ళీ విత్డ్రా పెట్టేటప్పుడు ట్రై చేస్తే 24 అవర్స్ వెయిట్ అని చూపించింది. ఇలా ఏ ఎక్స్చేంజ్లో ఉంటుంది? సాధారణంగా ఎక్స్చేంజ్ అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. డాలర్స్ అయినా క్రిప్టో అయినా ఎన్నిసార్లైనా పంపించుకోవచ్చు. ప్లే స్టోర్లో లేని అప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయి. వాలెట్స్, ఎక్స్చేంజ్లు చాలా ఉన్నాయి. వాటిలో మనం ఎన్నిసార్లైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఈ ఎక్స్చేంజ్ మాత్రం ట్రస్ట్ ట్రేడింగ్ అని చెబుతూ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం చాలామందికి డౌట్గా అనిపిస్తోంది. పైగా చాలామంది దీన్ని ఎక్స్చేంజ్ అని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఇది ప్లే స్టోర్లో కూడా లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్లే స్టోర్లోకి వచ్చినా కూడా కొన్ని కంపెనీల తర్వాత క్లోజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రెగ్యులర్గా ఆడిట్ అవుతూ ఉండాలి. ఇంకో విషయం, 11 లెవెల్ ప్లాన్ వంటి కాన్సెప్ట్స్ను ప్లే స్టోర్ సాధారణంగా యాక్సెప్ట్ చేయదు. ఇది ప్లే స్టోర్ పాలసీలోనే ఉంది. అయినా చూద్దాం, భవిష్యత్తులో ఇది ప్లే స్టోర్లోకి వచ్చి పర్ఫెక్ట్గా రన్ అయితే మంచిదే. అప్పుడు జెన్యున్గా కొంతమంది ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం మంచి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ట్రేడ్ చేయడం మంచిది. ఉదాహరణకు బినాన్స్ వంటి ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ప్రస్తుతం చాలామంది ఈ అప్లికేషన్ వాడటానికి ఒక కారణం ఉంది. చాలామంది కేబీసీ కాయిన్స్ ఉన్నాయి. చాలామంది ఇన్వెస్ట్ చేసి కొనుగోలు చేశారు. కొంతమంది బిట్మార్ట్ వంటి ఎక్స్చేంజ్లలో కూడా కొనుగోలు చేశారు. రేట్ పెరిగిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసి అమ్ముకోవాలి అనే ఆశతో ఈ ఎక్స్చేంజ్ వాడుతున్నారు. కాబట్టి ఎక్స్చేంజ్ అని చెప్పినప్పుడు సిస్టమ్ సరిగ్గా మెయింటైన్ చేయడం చాలా అవసరం. ముందు రోజుల్లో ఏమవుతుందో చూద్దాం. భవిష్యత్తులో ఇది ప్లే స్టోర్లోకి వచ్చి సక్రమంగా రన్ అయితే చాలా మంచిది. సరే ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ ఇక్కడితో ముగుస్తుంది. ఇలాంటి క్రిప్టో అప్డేట్స్, రియల్ ఇన్ఫర్మేషన్ మరియు అవేర్నెస్ వీడియోలు ఇంకా కావాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేక తదుపరి వీడియోలో ఏ టాపిక్ గురించి చెప్పాలి అనిపించినా కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరిన్ని తాజా అప్డేట్స్తో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.